నెక్స్ట్ సార్ కొండల్ 10 టీవీ సార్. ఈటెల రాజేందర్ ఇప్పుడు ఒక కామెంట్ చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రజాపాలన స్వేచ్ఛ అని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి చిట్టా మా దగ్గర ఉంది చెప్తామంటూ ఒకటి చెప్పారు. ఇంకొకటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అంటూ ప్రగతి భవన్కి వెళ్తామన్న ఆర్ఎస్పీ ఇప్పుడు కారెక్కి వెళ్ళిపోయారు. ఆ వర్గాలకు మీరు ఏం చెప్పాలి? ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటెల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటెల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందారు. టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో. అట్లా లేదు. ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు. రెండవది ఇంకేదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ని అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా కేసీఆర్ కూడా అట్లా అంటాడు, ఎంత తెలివి కల్లోడు అని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు. అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది. నెక్స్ట్ మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు. మరి మా పేరు చెప్పలేదు. సారీ ఐఎమ్ ఉమా సుధీర్, ఐఎమ్ విత్ ఎన్డీటీవీ న్యూస్ ఛానల్. మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు అండ్ యూ స్పోక్ అబౌట్ కాజిం రిజ్వీ. హూ ఇస్ ద ప్రెసెంట్ డే కాజిం రిజ్వీ? రియల్లీ డూ యు వాంట్ దట్ నేమ్? Mr. Prabhakar Rao. And related to that only, I'm saying the former DSP got arrested, etc. What is your understanding of what has happened? I know the investigation is still on, but what is your understanding of what happened? Midway, I cannot disclose any inquiry or whatever investigation is going on. Once the investigation is concluded, then definitely I will come and I will explain to everyone. So the process is going on. Once the department completed the process, then I will come up with the details. ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు. కరీంనగర్లో ఒక సభ పెట్టడానికి పోయిండు. ఇక్కడ ఉన్నాడు మావాడు అశోక్ అని, ఇక్కడ వచ్చి ఉండొచ్చు మావాడు. ఆనాడు కరీంనగర్లో సభ పెట్టడానికి పోతే నువ్వు ఎట్లతో చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు. తెలంగాణ ఉద్యమకారుడు సవాల్ చేస్తే పిట్టలతో లెక్క ఒక ఎయిర్గన్ తీసుకొని కార్లో కూర్చొని ఎవరితో రావడానికి పోయిండు. పోతే ఆ కరీంనగర్ సభ డ్యాస్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మైకును గుంజేసి రారా నా కొడుక అని చెప్పినాడు మా అశోక్. అక్కడ ఉన్నాడు. ఆయన పాత్ర గది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని ఫైర్ చేస్తా చంపుతా అని చెప్పినాడు ఆయన. నేను తెలంగాణ ఉద్యమం కోసం జైళ్ళ పాలైంది నేను, కేసులు పెట్టుకోబడింది నేను, రక్తం చెందింది నేను. ఆయనకు నాకున్న తేడా గది. రెండవది, నేను మంత్రిగా ఉంటే మల్కారికి ఒకదానిగా చేస్తానా? మంత్రి ఫర్ ఎంటైర్ స్టేట్ కదా, ఆ మాత్రం సోయి కూడా ఉండద్దా? మంత్రిగా ఉన్నాడంటే మొత్తం తెలంగాణకు మంత్రినా, లేకపోతే నేను మల్కారికి మంత్రిని అవుతానా? 2, 3 అసలు నీకు ఏం అధికారం? నీకు ఆయనకు ఆ సోయి లేదు. అధికారం నాగానే కళ్ళనెత్తికి ఏది పడుతుందో మాట్లాడుతా అంటే కుదరదు. నా స్కూల్ ఎక్కడో తెలుసా? నా స్కూల్కి కేశవ హై స్కూల్ ఉంటుంది నాది, నారాయణగూడ నాది. నేను నారాయణగూడ చదువుకున్నోడిని, నేను ఆలియా కాలేజ్ చదువుకున్నోడిని, సైఫాబాద్ చదువుకున్నోడిని. నేను ఉండబట్టి ఇక్కడ మీ మల్కాయిరి కాన్స్టిట్యున్సీలో ఉండబట్టి 32 ఏళ్ళు అవుతుంది. 1992 బిజినెస్లో ఆనాడు స్కూల్ 76 నుంచి 86 దాకా ఉండి బిజినెస్లో ఉన్నా. నన్ను పట్టుకొని ఈయన ఏం చేసినంటే ఏమైనా సోయి ఉందా?
నేను ఇంకోటి అడుగుతున్నా మీ ద్వారా, ఆయన 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీ అయిండు, ఏదో అక్కడ ఓడిపోతే అయ్యో కాపాడుకోవాలని చెప్పి ఆనాడు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఇక్కడ గెలిచిండు. మరి ఒక్కనాడు వచ్చిండా, ఏమైనా చేసిండా, వస్తాడా? మల్కాజ్గిరి చౌరస్తాకి వచ్చి చర్చ పెడదాం. నేను తిరిగినా ఇక్కడ ప్రజలతోటి, ఆయన తిరిగిండా, నేను కనబడ్డా ఆయన కనబడి తేల్చుకుందాం. వాటికనే మాట్లాడితే అవుతుందా? బుడ్డరకావు లెక్క మాట్లాడితే ఎక్కడైతే